హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అడాసిటీలో ఒక మంచి ఎఫెక్ట్ని గురించి డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే సాధారణంగా ఎవరైనా మనం రికార్డ్ చేస్తున్నప్పుడు మాటలు అంటే వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ అంటే సైలెన్స్ ప్లేసెస్ వస్తాయి. అంటే మళ్ళీ కంటిన్యూగా మాట్లాడలేరు కదా, సైలెన్స్ వస్తాయి. అయితే ఈ సైలెన్స్ రావడం ద్వారా ఏమవుతుందంటే వీడియో లేదా ఆడియో యొక్క డ్యూరేషన్ పెరుగుతుందన్నమాట. అంటే 1 minute రావాల్సింది మనకి 1.5 minutes 2 minutes అట్లా రావడం జరుగుతుంది. అలా కాకుండా మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ సైలెన్స్ అన్నీ తీసేసి ప్రజెంట్ చేస్తే, అంటే రికార్డ్ చేసింది ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంతేకాకుండా వినే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే బోర్ కొట్టకుండా అనిపిస్తుంది. అంటే లేకపోతే గ్యాప్ వస్తూ ఉంటే బోర్ కొడుతుంది. సో ఇప్పుడు సాధారణంగా ఒక 10 నుంచి 20 రకాలుగా 10 నుంచి 20 సార్లు సైలెన్స్ కానీ గ్యాప్ కానీ రావడం జరుగుతుంది మన యొక్క ఆడియో రికార్డింగ్ డ్యూరేషన్ బట్టి. సో దాన్ని ఎలాగా ఒకే సింగిల్ క్లిక్తో ఒక చిన్న ఎఫెక్ట్తో ఎలా తీసేయచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ నేను ఇప్పుడు ఈ రికార్డ్ బటన్ క్లిక్ చేసేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తాను. దాని తర్వాత నేను ఆ గ్యాప్స్ని తీయడానికి ట్రై చేస్తాను. అది మీరు చూడొచ్చు. ఓకే, యోగా హాబీగా చేయాలనుకుంటే అది వేరే విషయం, కానీ అటువంటి కష్టమైన పద్ధతులను సాధన చేయడం ఈ కాలంలో చాలా కష్టం. నిజానికి అవి మరీ కష్టంతో కూడుకున్నట్టువి. ఏదైతే మీకు సాధ్యం కాదో అటువంటి పద్ధతుల మీద మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదని మా ఉద్దేశ్యం. సో ఇక్కడ ఇది నేను రికార్డ్ చేశాను. ఒకసారి ఇది నేను విందాము. ఇది వచ్చేసి దాదాపు మనకి చూస్తే ఇక్కడ 28 seconds రికార్డ్ అయింది అనుకుందాం. ఓకే, 28 seconds. ఓకే, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ మనకి గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్స్ అంటే సైలెన్స్ ఉన్నాయి. ఒకసారి మనం ప్లే చేస్తే ఏమవుతుందంటే, యోగా హాబీగా చేయాలనుకుంటే అది వేరే విషయం, కానీ అటువంటి కష్టమైన పద్ధతులను సాధన చేయడం స్లోగా ఉంది. ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నిజానికి అవి మరి అని కొంచెం మనకు ప్లేస్ వచ్చింది. సో ఈ ప్లేసెస్ని, ఈ సైలెన్స్ని మనం డిలీట్ చేయాలంటే ఎట్లా? మనం సాధారణంగా ఎట్లా డిలీట్ చేస్తాము? ఇలా సెలెక్ట్ చేసుకునేసి దాన్ని డిలీట్ కొట్టేయడము అలా మనం చేస్తూ ఉంటాం. అలా కూడా చేయొచ్చు, కాకపోతే మనకి గంటలు టైం పడుతుంది. అలా కాకుండా సింగిల్ క్లిక్తో ఎలా చేయాలంటే, ముందు మనం మొత్తం సెలెక్ట్ చేయాలి, లేదా ఎక్కడ క్లిక్ చేసినా కూడా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ ఆల్, ఎఫెక్ట్లో వెళ్ళేసి ఇక్కడ స్పెషల్లో వెళ్ళేసి తర్వాత ఇక్కడ మనకి ట్రంకేట్ సైలెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రంకేట్ సైలెన్స్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక 2-3 ఆప్షన్స్ కనిపిస్తాయి. థ్రెషోల్డ్ అని, తర్వాత డ్యూరేషన్ అని, తర్వాత ట్రంకేట్ 2 అని చెప్పేసి. ఇవేంటంటే ఇప్పుడు -27 dB అనుకోండి, -27 dB వరకు ఉన్నటువంటి ఆ లెంత్ని ఉంచేసి దాని తర్వాత కట్ చేస్తుంది అనమాట. అంటే అంత -27 లోపల ఉన్న దాన్ని తగ్గించేస్తుంది. డ్యూరేషన్ 0.5 seconds వరకు. అది మన ఇష్టం అనమాట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ సైలెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు తీసేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంతవరకే తీసేయాలన్నా. సో ఎంత సైలెన్స్ మనకు కావాలంత సైలెన్స్ డ్యూరేషన్ని బట్టి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, ట్రంకేట్ 2.3 అంటే 3 seconds వరకు మనం కావాలంటే ట్రంకేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కంప్రెస్ చేయొచ్చు లేదా ట్రంకేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మొత్తానికి సైలెన్స్ తీసేయాలి కాబట్టి ట్రంకేట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను ప్రివ్యూ చేయొచ్చు. నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. అప్లై చేయగానే మీరు ఇక్కడ ఒకసారి గమనించండి ఎంత స్పేస్ మనకి వెళ్తుందో అని చెప్పేసి. ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కదా, ఇప్పుడు చూడండి. మనం అదే పనిగా మనం ఎంత చూసుకున్నాం, 28 seconds సంథింగ్ ఉంది. ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అంతా కుదించుకుపోయింది, దగ్గర అనమాట. 28 seconds సమ్వేర్ ఇక్కడ మనకి 22 seconds అయింది. ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుంది మనం చూస్తాం. యోగా హాబీగా చేయాలనుకుంటే అది వేరే విషయం, కానీ అటువంటి కష్టమైన పద్ధతులను సాధన చేయడం ఈ కాలంలో చాలా కష్టం. నిజానికి చూడండి, ఫాస్ట్గా అయిపోయింది, వినడానికి నీట్గా ఉంది, బోర్ కొట్టదు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ షాట్లో మనము ఎఫెక్ట్లో వెళ్ళేసి సింపుల్గా మనము స్పెషల్లో వెళ్ళేసి ఇక్కడ ట్రంకేట్ సైలెన్స్ అని చెప్పేసి మొత్తం సెలెక్ట్ చేయాలి. మొత్తం సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళేసి తర్వాత స్పెషల్లో ట్రంకేట్ సైలెన్స్ అని చేసేస్తే ఇక్కడ -27 26 25 20 ఓకే, అది మనం చేసేసుకునేసి అప్లై చేసేస్తే దానికి సంబంధించినటువంటి డ్యూరేషన్లో ఇది మనకి కట్ చేసి చూపిస్తుంది. ఓకే, అప్పుడు మనకి ఇటువంటి కష్టమైన పద్ధతులను సాధన చేయడం ఈ కాలంలో ఇదే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.